ఫ్రెండ్స్, జనరల్ గా ఒక కొత్త స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేయాలి అనగానే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకునేటువంటి బడ్జెట్ ఏంటి అంటే 20,000 రూపాయలు. ఇన్ఫాక్ట్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మిమ్మల్ని అడిగి ఉండొచ్చు, 20,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఏది బెస్ట్ ఫోన్, ఎక్కువ ఫీచర్స్ ని ఏ బ్రాండ్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తుందో అది బెస్ట్ మొబైల్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అఫ్ కోర్స్ బ్రాండ్స్ కూడా ఇదే బడ్జెట్ లో చాలా అగ్రెసివ్ గా ఎక్కువ ఫీచర్స్ తో ఉన్నటువంటి ఫోన్స్ ని లాంచ్ చేస్తుంటారు. ప్రతి బ్రాండ్ కూడా ఈ బడ్జెట్ లో ఒక ఫోన్ ఉండాలి అని చెప్పి టార్గెట్ గా వాళ్ళ కొత్త స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తుంటారు. అయితే ఇదే బడ్జెట్ లో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఫోన్స్ అన్నిటిలో కూడా 2 ఫోన్స్ మాత్రం నిజంగా అల్టిమేట్ అని చెప్పొచ్చు, ది బెస్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇప్పటి వరకు లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో ఒకటి వచ్చేటప్పటికే మోటరోలా రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ అండ్ మరొకటి వచ్చేటప్పటికే రియల్మీ రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి P3 Pro 5G. అసలు ఈ 2 మొబైల్ ఫోన్స్ లో ఏది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ? రియల్మీలో మీరు చూసారంటే 8+128GB కూడా ఉంటుంది. దీంట్లో వీళ్ళు బేస్ వేరియంట్ వచ్చేటప్పటికే 8+256 అలాగే 12+256 తీసుకొచ్చారు. సో రెండిటిలో కూడా నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నటువంటి మోడల్ 8+256GB మోడల్సే. అండ్ మీకు రియల్మీ వచ్చేటప్పటికి విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి సుమారుగా 24,999 గా మనకు రావడం జరుగుతుంది. వేరే అదే మోటరోలా వచ్చేటప్పటికి విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్ని కలిపి 20,999 గా రావడం జరుగుతుంది. ఒక 1,000 రూపీస్ మీకు ఇది ఎక్కువగా ఉంటుంది. బట్ ఫ్యూచర్స్ పరంగా రెండిటిలో ఏది బెస్ట్ అనేది చూసేద్దాం. సో వీడియోని చివరి దాకా చూడండి, సో దట్ మీకు ఒక క్లియర్ కట్ ఐడియా వస్తుంది రెండిటిలో ఏది ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనేది. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రీటైల్ బాక్సెస్ అయితే మనం చూసుకుందాం. బాక్స్ ప్యాకింగ్ లో కూడా వేరే రియల్మీ నార్మల్ ప్యాకింగ్ ఇస్తే మోటరోలా ఈకో ఫ్రెండ్లీ ప్యాకింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ దీనిలో ప్రింట్ చేసినటువంటి ఇంక్ కూడా సోయా ఇంక్. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చింది ఏం లేదు కానీ ఎన్విరాన్మెంట్ ని మనం కొంచెం కాపాడిన వాళ్ళు అవుతాం. అఫ్ కోర్స్ బాక్సెస్ మనమే ఉంది కొన్న తర్వాత మనం పక్కకు పడేస్తాం. సో బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిటిలో కూడా మొబైల్ ఫోన్స్ ఇచ్చారు. అఫ్ కోర్స్ అలాగే చార్జర్ కేబుల్ తో పాటు మనకి కొంత యూజర్ మాన్యువల్, సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ పిన్ రెండిట్లోనూ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ మీకు రియల్మీలో వచ్చేటప్పటికి అదనంగా CPU కేస్ అలాగే స్క్రీన్ ప్రొటెక్టర్ ని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. వేరే మోటరోలాలో అలాంటిది ఈసారి అయితే ప్రొవైడ్ చేయలేదు. అది కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది. ఇక బాక్సులు పక్క పెట్టేసి డివైజులు చూద్దాం. సో 2 మొబైల్ ఫోన్స్ ఇన్ హ్యాండ్ ఫీల్ పట్టుకోగానే నాకైతే యాక్చువల్ గా మోటరోలా కొంచెం స్లిమ్ అండ్ స్లీక్ అనిపిస్తుంది కంపేర్డ్ టు రియల్మీ కన్నా. కానీ వాస్తవానికి మెజర్మెంట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది 7.9mm ఉంటే ఇది 8.2mm ఉంటుంది. పెద్దగా మీకు నోటీసబుల్ డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది. బట్ చాలా స్లిమ్ అండ్ స్లీక్ అనిపిస్తుంది మోటరోలా. ఎందుకంటే ఇందులో మనకి ఇచ్చినటువంటి ఆల్మోస్ట్ 45 డిగ్రీస్ కర్వ్డ్ స్క్రీన్ వల్ల. అఫ్ కోర్స్ దీంట్లో కూడా మనకు కర్వ్డ్ ఉంటుంది, బట్ 45 డిగ్రీస్ ఉంటుంది. అరౌండ్ 10 డిగ్రీస్ 15 డిగ్రీస్ దాకా మాత్రం మనకు రావడం జరుగుతుంది. ఫోన్స్ యొక్క వెయిట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరు మీకు రియల్మీ వచ్చేటప్పటికే అరౌండ్ 190 గ్రామ్స్ మనకు రావడం జరుగుతుంది. వేరు మోటరోలా మీకు ఇక్కడ లైట్ అనిపించడానికి విషయం ఏంటి అంటే ఇది కేవలం మనకి 180 గ్రామ్స్. అంటే రియల్మీతో పోల్చారు అన్నట్లయితే 10 గ్రామ్స్ మనకి తక్కువగా రావడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా మిడిల్ ఫ్రేమ్ ఏదైతుందో మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ ని ప్రొవైడ్ చేశారు. వేరే ఇక్కడ రియల్మీలో వచ్చేటప్పటికి మనకు వీళ్ళు ఏజీ గ్లాస్ ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేటప్పటికి మీకు కలర్ చేంజ్ కూడా అవుతూ ఉంటుంది. అంటే రెగ్యులర్ గా యూవీ లైట్స్ లో పెట్టడం కానీ అట్లాంటివి ఏదైనా చేసినప్పుడు. బట్ బేసిక్ గా ప్రాక్టికల్ గా దాని వల్ల పెద్దగా మనకు అంత యూజ్ ఉండదు. ఎందుకంటే కలర్ చేంజింగ్ కోసం ఇట్లాంటి వాటికి అయితే మనం యూజ్ చేయం కదా, ఎట్లాగో కేసెస్ వాడుతుంటాం. బట్ ఇక్కడ మోటరోలా మీరు చూసారు అన్నట్లయితే బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీగన్ లెదర్ ఫినిష్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఈవెన్ రెండిటిలో ఫ్రంట్ ప్రొటెక్షన్ కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7 ఇచ్చారు. సో రెండిట్లో ప్రొటెక్షన్ లెవెల్స్ అనేవి మనకి సేమ్ గానే ఉండడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా IP68 69 రేటింగ్ ఇచ్చారు. సో అప్ టు 1.5 మీటర్స్ డెప్త్ లో మీకు 30 మినిట్స్ దాకా కూడా మనకి అండర్ వాటర్ ఈ 2 కూడా సస్టైన్ అయితే అవ్వగలదు. కాకపోతే దీంట్లో మోటరోలా ఒక స్టెప్ అహెడ్. దీంట్లో మనకి మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ 810H ని కూడా తీసుకున్నారు. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైయెస్ట్ టెంపరేచర్స్ అలాగే లోయెస్ట్ టెంపరేచర్స్ లో కూడా ఇది సస్టైన్ అవ్వగలదు. లోయెస్ట్ అంటే -30 డిగ్రీస్ నుంచి స్టార్ట్ చేసుకొని అప్ టు 60 డిగ్రీస్ దాకా. ఇది ఎవరికి ఉపయోగపడుతూ ఉంటుందంటే డెలివరీ బాయ్స్ ఉంటారు, వాళ్ళు డైరెక్ట్ గా బైక్ మీద ఇట్లా ప్లేస్ చేసి వాడుతూ ఉంటారు కదా. సో అలాంటి సందర్భాల్లో ఫోన్ ని త్వరగా హీట్ అవ్వకుండా అలాగే ఎలాంటి హీట్ టెంపరేచర్స్ అప్ టు 60 డిగ్రీస్, యూజువల్ గా మనకు 40-45 డిగ్రీస్ ఉంటుంది. 60 అంటే ఇంకా 15 డిగ్రీస్ అబో. సో అక్కడ దాకా కూడా ఇది సస్టైన్ అవ్వగలదు. వేరే అలాంటి ఫీచర్స్ మనకి రియల్మీలో అయితే ప్రొవైడ్ చేయలేదు. డ్యూరబిలిటీ మీ ప్రయారిటీ అయినట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు మోటరోలా బెస్ట్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు రియల్మీ కన్నా గానీ. అండ్ రెండిటిలో కూడా మనకి డ్యూయల్ ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండిట్లో కూడా మనం మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అండ్ రెండిటిలో కూడా USB
2.0 తోనే మనకు రావడం జరుగుతుంది. సో వీటిలో మనం టై అని అనుకోవచ్చు. ఇక ప్రతి ఒక్కళ్ళు వెరీ కామన్ గా ఎక్సైట్ అయినటువంటి ఆ సెగ్మెంట్ డిస్ప్లే విషయానికి వద్దాం. సో రెండిటిలో కూడా మనకి AMOLED డిస్ప్లేస్ ఇచ్చారు. 10-bit ప్యానల్స్ కి సంబంధించినటువంటి డిస్ప్లేస్. రెండిటిలో కూడా మనకు 120Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మీకు మోటరోలా వచ్చేటప్పటికి 6.7 ఇంచెస్ వస్తే ఇక్కడ 6.83 ఇంచెస్ అంటే 0.13 ఇంచ్ ఇదిలో మనకి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. రెండిటి యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే ఇక్కడ 96.3 గా రావడం జరుగుతుంది మోటరోలా. వేరే మీకు రియల్మీ వచ్చేటప్పటికే కేవలం 93.8 గా రావడం జరుగుతుంది. మోటరోలా మీకు వరల్డ్స్ మోస్ట్ ఇమర్సివ్ 1.5K ట్రూ కలర్ ఆల్ కర్వ్ డిస్ప్లే మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. వేరే ఇక్కడ రియల్మీలో చూసారంటే క్వాడ్ కర్వ్ డిస్ప్లే మనకు రావడం అయితే జరుగుతుంది. బేసిక్ గా దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే రెండు మొబైల్ ఫోన్స్ ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూస్తున్నారు కదా. సో మోటరోలాలో మీకు ఇన్ఫినిటీ డిస్ప్లే లాగా అంటే బెజల్ కనపడకుండా మీకు డిస్ప్లే ఉండడం జరిగితే వేరే రియల్మీలో మనకి బెజల్స్ అయితే కనపడడం జరుగుతుంటుంది. బట్ రెండిటిలో మనకి టాప్ అండ్ బాటమ్ లో బెజల్స్ అయితే కనిపిస్తాయి. కానీ ఆ బెజల్స్ లో కూడా మీకు మోటరోలా ఫార్ బెటర్ అనిపిస్తుంటుంది కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. ఇన్ఫాక్ట్ రెండిటిలో కూడా మనకి 1.5K రెజల్యూషన్ ఉన్నటువంటి డిస్ప్లేస్ ని మన ముందు తీసుకొచ్చారు. HDR10 కంటెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే మీకు రియల్మీలో HDR10+ కంటెంట్ సపోర్ట్ అయితే లేదు. వేర్ మీకు ఇక్కడ మోటరోలాలో HDR10+ కంటెంట్ తో పాటు మీకు ప్యాంటర్న్ కలర్ సర్టిఫికేషన్ కూడా మనకి ఇందులో రావడం జరిగింది. అండ్ బై ద వే రెండిటిలో కూడా మీరు ఓటీటీలో ఫుల్ HD లో కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. వేరే ఇక్కడ మీకు DCI P3 కలర్ గార్మెంట్ కూడా మోటరోలాలో 100% తీసుకొస్తే వేరే ఇక్కడ సమ్వేర్ అరౌండ్ 90 దాకా తీసుకొచ్చారు. సో కలర్ యాక్యురసీ కూడా మీకు మోటరోలా ఫార్ బెటర్ ఉంటుంది కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. అండ్ ఇంతే కాదండి, బ్రైట్నెస్ నిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇండోర్ కండిషన్ లో విజిబిలిటీ అనేది కామన్ గా ఉంటుంది. కానీ అవుట్డోర్ లోకి వెళ్ళారు అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు మోటరోలా బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తుంది కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. ఎందుకంటే దీంట్లో అప్ టు 4500 నిట్స్ దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది మోటరోలా. వేరే ఇక్కడ మీకు రియల్మీ వచ్చేటప్పటికే 1500 మాత్రమే మనకు రావడం జరుగుతుంది. సో అవుట్డోర్ కండిషన్ లో ముఖ్యంగా HDR కంటెంట్ చూసేటప్పుడు మీకు చాలా బ్రైట్ గా మోటరోలాకి సంబంధించినటువంటి డిస్ప్లే రావడం జరుగుతుంది. కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటారు మీ మొబైల్ ఫోన్స్ లో అయితే కనుక మీకు బెస్ట్ ఇమర్సివ్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మోటరోలా ప్రొవైడ్ చేయగలదు కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. ఇక ఆడియోని కూడా కంపేర్ చేసేద్దాం. రెండిటిలో కూడా మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. రెండిటిలో కూడా హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ కూడా సర్టిఫికేషన్ రెండిట్లో ఉన్నాయి. కాకపోతే మీకు రియల్మీలో ఏ విధమైనటువంటి డాల్బీ సర్టిఫికేషన్ అయితే ఉండదు. వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ ఓ ఆడియో ఉంటుంది సార్, దాన్నే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే జస్ట్ ప్రీసెట్స్ లోకి వెళ్ళి మనం అడ్జస్ట్ చేసుకోవడం. బట్ వేరే ఇక్కడ మోటరోలా వచ్చేటప్పటికి అఫీషియల్ గా డాల్బీ సర్టిఫైడ్ కాబట్టి మీరు డాల్బీ ఆడియోను కూడా ఆస్వాదించవచ్చు. అండ్ రెండిటి యొక్క ఆడియో శాంపిల్స్ కూడా ఒకసారి వినేసేయండి. ఇక అసలు మెయిన్ సెగ్మెంట్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్, అందులో కూడా ముఖ్యంగా ఫస్ట్ ప్రాసెసర్స్ ని మనం కంపేర్ చేద్దాం. రియల్మీ P3 Pro లో వచ్చేటప్పటికి మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 7S Gen 3 ప్రాసెసర్ ని యూజ్ చేశారు. వేరే ఇక్కడ MediaTek Dimensity కి సంబంధించిన 7400 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రెండు కూడా 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టోకోర్ ప్రాసెసర్స్. రెండు కూడా TSMC మేకే, రెండు కూడా 5G. వేరే మీకు మోటరోలా వచ్చేటప్పటికి 2.85 GHz దాకా వస్తే వేరే రియల్మీ వచ్చేటప్పటికి 2.5 GHz దాకా మాత్రమే రావడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్స్ ని యూజ్ చేశారు. అండ్ మోటరోలాలో మీకు వచ్చేటప్పటికి UFS 2.2 ని తీసుకొస్తే వేరే మీకు రియల్మీ P3 లో వచ్చేటప్పటికే UFS 3.1 ని తీసుకొచ్చారు. ఇది కొంచెం బెటర్ ఉంటుంది కంపేర్ టు మోటరోలా దానికన్నా రియల్మీలో స్టోరేజ్ విషయంలో. సో పెర్ఫార్మెన్స్ వైజ్ గా ఆల్మోస్ట్ ఆల్ రెండు కూడా మనకి నెక్ టు నెక్ అని అనుకోవచ్చు. అరౌండ్ 7.5 మిలియన్ అబోవ్ రెండు కూడా స్కోర్ చేయగలవు. బట్ గేమింగ్ సెగ్మెంట్ విషయానికి వచ్చారు అంటే అఫ్ కోర్స్ రెండిట్లో కూడా మీకు 60 FPS లో గేమింగ్ అయితే ఆడుకోవచ్చు ఒకవేళ BGMI అయినట్టే. సో ఆల్మోస్ట్ సిమిలర్ పెర్ఫార్మెన్స్ చెప్పొచ్చు. కాకపోతే కొంచెం మీకు స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో రియల్మీలో మీకు రావడం జరుగుతుంది కంపేర్ టు మోటరోలా దానికన్నా గానీ. ఇక రెండిట్లో కూడా Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. మోటరోలాలో మీకు వచ్చేటప్పటికే క్లీన్ UI ఉంటుంది కంపేర్ టు రియల్మీ కన్నా. రియల్మీలో మనకు హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడంతో పాటు కొంత బ్లాట్వేర్ అయితే ఉంది. బట్ దీంట్లో ఏ విధమైనటువంటి బ్లాట్వేర్ ని మనకు ప్రొవైడ్ చేయలేదు. అండ్ రెండిట్లో కూడా మనకి 3 years ఆఫ్ మేజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్గ్రేడ్స్ అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ రెండిట్లో కూడా బై డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి మనకి గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. ఆఫ్ కోర్స్ మీకు కావాలనుకుంటే దీంట్లో ఓ డైలర్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో కూడా కొన్ని సెట్టింగ్స్ తో అవతల వాళ్ళకి కాల్ రికార్డింగ్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్లీ ఆఫ్ చేసుకోవచ్చు. ఆప్టిమైజేషన్ పరంగా చూసారు అన్నట్లయితే కనుక నాకు మోటరోలా అంటే ఒక క్లీన్ UI ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు మోటరోలా బెటర్ ఉంటుంది కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. ఎనీవే ఇది వచ్చేటప్పటికి రియల్మీ UI 6 తో మనకు రావడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ ఆల్ ఒక స్టాక్ ఆండ్రాయిడ్ ని యూజ్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇందులో రావడం జరుగుతుంది. బట్ ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మనకి ఏ ఫీచర్స్ ఇచ్చారు
బట్ ఇది లిమిటెడ్ మాత్రమే. వేరే ఇందులో మన సెగ్మెంట్స్ బెస్ట్ ఏ ఎక్స్పీరియన్స్ విత్ మోటో ఏ అని చెప్పి వీళ్ళు సపరేట్ గా ఒక ఫీచర్ అయితే ఇచ్చారు. బేసిక్ గా దీని వల్ల గూగుల్ కి సంబంధించినటువంటి జెమినీ ఏ ని ఇంటిగ్రేట్ చేయడంతో పాటు లైక్ ఏ మ్యాజిక్ క్యాన్వా అని ఇలాంటి ఫీచర్స్ అన్ని అండ్ వీటితో పాటు మోటోకి సంబంధించినటువంటి జస్టర్స్ ఏవైతే ఇవి కామన్ గానే ఉంటాయి. సో ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా కొన్ని ఎన్హాన్స్డ్ ఫీచర్స్ ఈవెన్ ఏఐ ని కూడా ఇంటిగ్రేట్ చేసింది. ఇవాళ రేపు ఏ లేని స్మార్ట్ ఫోన్ అనలేము. సో అలాంటి వాటి పర్పస్ చూస్తున్నారు అన్నట్లయితే, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసుకోవడం చూస్తున్నారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు మోటోలో బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో రియల్మీలో మీకు వచ్చేటప్పటికే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, ఇందులో కూడా మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్. కాకపోతే ఇక్కడ వరల్డ్స్ ఫస్ట్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ట్రూ కలర్ సోనీ లిటియా 700C 50 మెగాపిక్సెల్ కెమెరా మనకి ఇందులో ప్రొవైడ్ చేయడం జరిగింది. రియల్మీలో వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి IMX 896 సెన్సార్ యూస్ చేశారు అండ్ రెండింటిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే తీసుకొని రావడం జరుగుతుంది. రెండు డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ సెన్సార్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్మీ చూసారనుకోండి, ముఖ్యంగా వీళ్ళు లో లైటింగ్ లో ఎక్కువగా ఫోకస్ చేశారు. వేరే మోటోలో వచ్చేటప్పటికే లో లైటింగ్ కోసం సపరేట్ గా మరొక సెన్సార్ ని పెట్టి దీంతో పాటు ఆటో ఫోకస్, ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరి సహాయం లేకుండా వీడియో తీసేటప్పుడు స్టెబిలైజేషన్ బెటర్ గా కావాలనుకుంటున్నారు అంటే వేరే మీకు ఇక్కడ ఈ సోనీకి సంబంధించినటువంటి లిటియా 700C సెన్సార్ ఏదైతే ఉందో బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది. అండ్ రెండింటికి సంబంధించినటువంటి ఫోటోస్ కూడా మీరు ఇక్కడైతే చూస్తున్నారు. సో డీటెయిలింగ్ ఆల్మోస్ట్ ఆల్ రెండిట్లో సేమ్ అని చెప్పొచ్చు. HDR గానీ ఈవెన్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా స్కై కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో కూడా పిక్చర్ ని మనకి బూస్ట్ చేసి చూపించడం ఆల్మోస్ట్ ఆల్ రియాలిటీకి దగ్గరగా నాకు మోటోలా అనిపిస్తుంది కంపేర్ టు రియల్మీ దానికన్నా గానీ. అండ్ ఇక మరొక సెన్సార్ విషయానికి వచ్చారు అంటే ఇక్కడ మనకి 2 మెగాపిక్సెల్, దీని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. వేరే ఇక్కడ మనకి 13 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. ఇది వచ్చేటప్పటికి మీకు అల్ట్రా వైడ్ యాంగిల్, దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా 120 డిగ్రీస్ దాకా రావడం జరుగుతుంది. ఇదే మీకు మ్యాక్రో కెమెరా లాగా కూడా ఉపయోగపడడం జరుగుతుంది. అఫ్ కోర్స్ కొన్ని శాంపిల్స్ మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేరే రియల్మీలో వచ్చేటప్పుడు కేవలం 16 మెగాపిక్సెల్ తీసుకొస్తే ఇక్కడ 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ కొన్ని శాంపిల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు. రెండిట్లో ఏది బాగుంది మీరే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక వీడియో రికార్డింగ్ కాంపాక్టబిలిటీస్ విషయానికి వచ్చారంటే మోటోరోలాలో రేర్ అలాగే ఫ్రంట్ రెండిట్లో కూడా మీరు 4K 30 FPS లో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ రియల్మీ విషయానికి వచ్చారంటే రేర్ 4K 30 FPS అండ్ ఫ్రంట్ ఇందులో మీకు కేవలం 1080p 30 FPS లో మాత్రం మనకు రావడం జరుగుతుంది. బట్ కెమెరా సెంట్రిక్ గా కూడా మీకు కొంచెం బెటర్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు మోటోరోలా చాలా ఫార్ బెటర్ ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు రియల్మీ P3 Pro కన్నా గానీ. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. వేరే ఇక్కడ మోటోరోలా వచ్చేటప్పటికే 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఇక్కడ మనకి మరొక 500 mAh పెరిగి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీగా మనకు రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మీకు రెండు కూడా ఒకవేళ మీరు మోడరేట్ యూజర్ అయి ఉన్నట్లయితే కనుక 2 days బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. హెవీ యూజర్ అయినా కానీ 1.5 day దాకా బ్యాటరీ బ్యాకప్ రావడం జరుగుతుంది. అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ విషయానికి వచ్చారంటే ఇక్కడ 80 వాట్ సపోర్ట్ చేస్తే ఇక్కడ 68 వాట్ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇది 68 వాట్ సపోర్ట్ చేస్తున్న మోటోరోలా ఇది 0 to 50% ఛార్జింగ్ కేవలం 15 minutes లో కంప్లీట్ చేస్తే ఇది ఆల్మోస్ట్ ఆల్ 25 minutes టైం తీసుకుంటుంది. ఇది 0 to 100% ఛార్జ్ అవడానికి ఆల్మోస్ట్ an hour. వేరే ఇది వచ్చేటప్పుడు కేవలం 45 minutes లో మీకు కంప్లీట్ చేయగలదు. సో రెండిటిలో మీకు బ్యాటరీ బ్యాకప్ అనేది రియల్మీ అఫ్ కోర్స్ కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ రియల్ లైఫ్ లో మీరు టెస్ట్ చేశారంటే ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ అనిపిస్తా ఉంటాయి. కాకపోతే ఛార్జింగ్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈవెన్ దో వీళ్ళు 80 వాట్స్ ఇచ్చినా ఇందులో వాడినటువంటి 68 వాట్స్ మరి వీళ్ళు ఏ మ్యాజిక్ చేశారేమో గానీ ఛార్జింగ్ మాత్రం చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే రెండిటిలో కూడా డ్యూయల్ బ్యాండ్ వైఫై తో పాటు వైఫై 6 ని మనకు ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వేరే ఇక్కడ మీకు మోటోరోలా వచ్చేటప్పటికే 5.4 ఇస్తే ఇక్కడ 5.2 ఇచ్చారు. అండ్ రెండిటిలో 5G బ్యాండ్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి 16 బ్యాండ్స్ ఆఫ్ 5G నెట్వర్క్ ఇస్తే ఇక్కడ కేవలం మనకి 9 బ్యాండ్స్ మాత్రం ఇచ్చారు. ఇంటర్నెట్ స్పీడ్ కూడా నాకు మోటోరోలా ఫార్ బెటర్ అనిపించింది కంపేర్ టు రియల్మీ కన్నా గానీ. అండ్ వీటితో పాటు ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సార్స్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఇచ్చారు. సో ఇవి ఆల్మోస్ట్ రెండు సిమిలర్ గా అనిపిస్తా ఉంటాయి. అండ్ రెండిటిలో కూడా మీకు NFC అయితే ఉండదు, రెండిటిలో కూడా మీకు IR బ్లాస్టర్ కూడా ఉండదు. వైర్లెస్ కమ్యూనికేషన్ ఫీచర్స్ లో కూడా 5G బ్యాండ్స్ ఈవెన్ బ్లూటూత్ కూడా అడ్వాన్స్డ్ 5.4 టెక్నాలజీని యూస్ చేయడం వల్ల మీకు కంపేర్ టు రియల్మీ కన్నా గానీ మోటోరోలా ఫార్ బెటర్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్, అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఏ మొబైల్ ఫోన్ కొనాలి? దీంట్లో అయితే మీకు 8+128GB ఉంటుంది. సో అది మీకు 18,000కి వస్తుంది. ఇది తక్కువ అనుకుంటారేమో, కాదు. సో రెండిటిలో కూడా 8+256 128GB తో మనం ఇవాళ రేపు ఆపరేటింగ్ సిస్టమ్ యాప్స్ ఇవన్నీ చేసుకోవాలంటే స్పేస్ మిగలదు. సో బెటర్ 256GB ఏదైతే ఉందో బేస్ ఉండడం మంచిదని నా అభిప్రాయం. సో రెండిటిలో కూడా నేను 8+256GB వేరియంట్ నే కంపేర్ చేస్తున్నాను. సో విత్ కార్డ్ డిస్కౌంట్స్ అన్నిటితో ఇది 20,000కి వస్తే ఇది 21,000 రూపాయలకు వస్తుంది. సో ఒక 1000 రూపాయలు ఎక్కువ ఉంటుంది. బట్ ఆ 1000 రూపాయలు ఎక్కువకి మీకు ఇందులో బెటర్ డిస్ప్లే, అలాగే బెటర్ కెమెరా, ఈవెన్ డాల్బీ అట్మాస్, అలాగే మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ తో పాటు ఆల్మోస్ట్ ఒక క్లీన్ UI బ్లాట్వేర్ లేకుండా ప్రాపర్ గా మీరు ఒక ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇందులో పొందొచ్చు. అండ్ వీటికన్నా గానీ ముఖ్యంగా ఫ్లాగ్షిప్ లెవెల్ 5G ఇంటర్నెట్ స్పీడ్స్ ని మీరు ఇందులో ఆస్వాదించవచ్చు కంపేర్ టు దీనికన్నా గానీ. అండ్ దీని మొట్టమొదటి సేల్ రేపు April 9th నుంచి ఫ్లిప్కార్ట్ ద్వారా మనకు సేల్ లోకి అయితే రానుంది. ఎనీవే ఒకవేళ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో ఒకటి చూస్ చేసుకోవాలనుకుంటే మీరే చూస్ చేసుకోండి.
తీసుకుంటారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపారిజన్ వీడియో ఏం కావాలి లెట్ మీ నో, అది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు త్వరలో ఆ వీడియోని మీ ముందు తీసుకొస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ బై ద వే, ఈ 2 మొబైల్ ఫోన్ ప్రొడక్ట్స్ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.